ఒకప్పుడు చేతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉందంటే ఏదో ఒక రంగంలో ఉద్యోగం దొరికేది. సమాజంలో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కేది. కానీ కాలం మారింది. నేడు మాస్టర్స్ డిగ్రీలు ఉన్న వారంతా ఐటీ కారిడార్లలో కార్పొరేట్ ఆఫీసుల చుట్టూ రెజ్యూమ్స్ పట్టుకొని క్యూ కడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఏళ్లపాటు శ్రమించి సాధించిన పీజీ పట్టాలు నేడు ఉద్యోగ భద్రతను ఇవ్వలేకపోతున్నాయి. అసలు విద్యా వ్యవస్థలో ఎక్కడ తప్పు జరుగుతోంది? ఉద్యోగార్థుల నుంచి గ్లోబల్ జాబ్ మార్కెటింగ్ కోరుకుంటోంది. మాస్టర్స్ డిగ్రీ ఉద్యోగానికి లేదు గ్యారంటీ అనే అంశంపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒకప్పుడు సమాజంలో మాస్టర్స్ అనే పదానికి ఎంతో గౌరవం ఉండేది. ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంటెక్ లాంటి చదువులు చదివితే భవిష్యత్తుకు గ్యారంటీ ఉండేది. మంచి ఉద్యోగ అవకాశాలు అందించేవి ఈ కోర్సులు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉన్నత చదువులు చదివిన యువత మార్కెట్లో సరైన అవకాశాలు లేక తీవ్ర నిరాశతో కొట్టుమిట్టాడుతోంది. డిగ్రీ పూర్తి కాగానే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం పోయింది. ఇప్పుడు ఏటా లక్షల మంది మాస్టర్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారిలో 4వ వంతు మందికి కూడా మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు రావట్లేదు. ఇది పచ్చి నిజం. నిపుణుల విశ్లేషణల ప్రకారం ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్ తీవ్రమైన మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు అభ్యర్థి విద్యార్హతలు చూసి జాబ్స్ ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్కు ప్రాధాన్యతనిస్తున్నాయి. థియరీ నాలెడ్జ్ 90% మార్కులు ఉన్న సర్టిఫికెట్లు చూసి ఏ కంపెనీ నేరుగా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. దీనికి ప్రధాన కారణం కాలేజీల్లో చెప్తున్న సిలబస్కు క్షేత్రస్థాయిలో పరిశ్రమల అవసరాలకు మధ్య భారీ గ్యాప్ ఉండటమే. దేశవ్యాప్తంగా వివిధ కోర్సులు చేసి ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చదువుతున్న చదువులకు ఉపాధికి చాలా తేడా ఉంది. అయితే ఈరోజు వాళ్ళు ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా మీకు ఏ స్కిల్స్ పైన నైపుణ్యం ఉందో వాళ్ళు కంపెనీలు అడుగుతున్నారు. దాంట్లో కళాశాలలో ఆ స్కిల్స్ నేర్పించడంలో వైఫల్యం చెందారు. కేవలం డిగ్రీ పట్టా తీసుకొని వచ్చి వాళ్ళు నిరుద్యోగులుగా మారుతూ ఉన్నారు. అందుకోసమే విద్యారంగంలో సమూల మార్పులు చేయండి. ఏ భవిష్యత్తులో 20 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏవే పరిశ్రమలు వస్తాయి ముందుగానే ఊహించుకొని దానికి అనుగుణంగా ఈ పాఠ్యాంశాల్లో మార్పులు రావడం ద్వారా వాళ్ళు చదువుకున్న వెంటనే అక్కడికి ఉపయోగపడతారు. మరోవైపు టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఏఐ, ఆటోమేషన్ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే కీలక ప్రకటనలు చేశాయి. తమకు డిగ్రీ సర్టిఫికెట్లతో పని లేదని, పని చేయగల నైపుణ్యం ఉంటే చాలని స్పష్టం చేస్తున్నాయి. చిన్న ఐటీఐ లేదా డిగ్రీ చేసినా చాలు. కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టాలెంట్, క్రిటికల్ థింకింగ్ ఉంటే చాలు. ఆ అభ్యర్థికి తప్పకుండా జాబ్ వస్తుంది. ఈ క్వాలిటీస్ లేకుండా పెద్ద డిగ్రీలు 90% మార్కులతో బయటకు వచ్చిన అభ్యర్థులకు జాబ్స్ రావట్లేదు. రానున్న తరాన్ని అంటే మనం ఏవైతే తరాన్ని తయారు చేస్తున్నామో వాళ్ళందరూ ఒకే రంగంలోకి ఉద్యోగాలు ఏ రంగంలోకి వస్తాయో ఆశపడి ఆ రంగంలోకి వెళ్తున్నారు తప్ప ఆ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయా లేవనే కరెక్ట్ ప్రెడిక్షన్ ఎవరు ఇవ్వట్లేదు. ఆ రకమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. ఆ రకమైన బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే పొలోమని ఒకే రంగంలోకి అందరూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల కొద్దిమందికి ఏమో ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, కొద్దిమందికి ఏమో మెజారిటీ సెక్షన్కి ఉద్యోగాలు రాకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. లక్షల రూపాయల ఫీజులు కట్టి సంప్రదాయ మాస్టర్స్ డిగ్రీలు చేయటం కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్స్కిల్ అవ్వటమే ఏకైక మార్గమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సర్టిఫికెట్లతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నప్పుడే నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని అంటున్నారు. ఇవాళ మనం చదివే చదువుకి చేసే ఉద్యోగానికి ఎటువంటి సంబంధము కూడా లేదు. కాబట్టి నువ్వు డిగ్రీ చదివినంత మాత్రాన అక్కడికి వెళ్ళి అవసరమైన పని నువ్వు చేయలేవు. ఆ పని చేయాలంటే నువ్వు ఒక సీనియర్ దగ్గర 6 నెలల పాటు ట్రైనింగ్ అన్నా తీసుకోవాలి, లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వు సంపాదించగలగాలి. ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 నుంచి 6 లక్షల మంది మాస్టర్ డిగ్రీ పట్టాలు పట్టుకుని కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్స్ కొడుతున్నప్పటికీ సరైన ప్రాక్టికల్ స్కిల్స్ లేక వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్ వంటి కంపెనీల్లో గిగ్ వర్కర్లుగా ఎక్కువ మంది డిగ్రీ, మాస్టర్స్ చేసిన వాళ్లే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పొట్ట చేతు పట్టుకొని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి హోటల్స్లో, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులుగా తోపుడు బండ్లు పెట్టుకొని లేదా ఆటో డ్రైవర్లుగా స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసే పరిస్థితి ఇవాళ దాపరించింది. చదువులకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేకపోవడం అనేది
నిరుద్యోగుల వ్యవస్థ పెంచే పరిస్థితి ఎక్కువగా ఉంది. రాబోయే కాలంలో సమాజంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే విషయాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా నైపుణ్యం సంపాదించే యువత లేకపోవడంతో తిప్పలు తప్పటం లేదంటున్నారు నిపుణులు. సో డిగ్రీ అనేది కేవలం అర్హత మాత్రమే, ఉద్యోగానికి గ్యారంటీ కార్డు కాదనే వాస్తవాన్ని నేటి యువత గుర్తించాలి.